హాయ్ ఫ్రెండ్స్. ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదైతే నేను రైస్ కోసమైతే చేశాననమాట. సో, కొంచెం రైస్ మిగిలితే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామనైతే ఇలా ఆమ్లెట్ చేశాను. ఎక్కువగా మనం బయట నుంచి తెచ్చుకొని తింటూ ఉంటాం. బయట నుంచి తెచ్చుకునే కంటే కూడా ఇంట్లోనే ఈజీగా ఒక 10, 20 రూపీస్‌లో మనకైతే ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. మనకి బయట 200, 300 చార్జ్ చేసినా వాడు ఎగ్ కూడా సరిగ్గా ఇవ్వడు. సో, అదేదో మనం ఇంట్లోనే ఇంత సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చు. ఏం లేదు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అవన్నీ కలిపేసేసి ఒక ఎగ్‌ని అయితే కొట్టి వేసేయాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం మసాలా అయితే యాడ్ చేయాలి. లాస్ట్‌కి అయితే రైస్ వేసుకుంటే మనకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతే కొంచెం దీన్నైతే అంటే కొంచెం ఎగ్ పొట్టులాగా చేసేసుకొని పైనుంచి రైస్ వేసేసుకోవాలన్నమాట. ఇట్లా విడగొట్టేయాలి స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా. సో, అప్పుడు మనకి కూడా మంచిగా కలిసొస్తుంది. దాంతో పాటు రైస్ కూడా కలిసొస్తుంది. ఇంకా ఇంటిల్లిపాదు తినొచ్చు. సో, ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా బావుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే మాత్రం. బట్ ఇది చాలా ఈజీ అనమాట. ఎక్కువ కారం వేసుకోకుండా కొంచెం లైట్‌గా మసాలా ఎక్కువ చేసేసుకుంటే చాలా టేస్టీయమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది.